డామ్ ఇట్. ఏంటిటా? కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. మహానటి విడదల రజని ఈ బిరుదు చిలకలూరుపేటలో ఆవిడకి గతంలోనే ఉన్నప్పటికీ మరొకసారి ఆవిడ దాన్ని ఖచ్చితంగా ప్రూవ్ చేసే ప్రయత్నాలు నిన్న చేశారు. నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి కళ్ళ నిండా నీళ్లతోటి గద్గద స్వరంతో విషాద వదనంతో, ఎందుకంటారండి మమ్మల్ని గొడ్డలి పార్టీ అని? ఎందుకంటారు? మేము వైఎస్ఆర్ చేయూతను ఇచ్చినందుకంటారా, అమ్మఒడి ఇచ్చినందుకంటారా, వాహన మిత్ర ఇచ్చినందుకంటారా, పెన్షన్లు ఇచ్చినందుకంటారా అని ఒక పెద్ద లిస్టు చదువుతా, ఇవన్నీ ఇచ్చినందుకు మమ్మల్ని గొడ్డలి పార్టీ అంటారా అని ఆవిడ కళ్ళ నిండా నీళ్లు పెట్టేసుకుంది. ఇదంతా చూసిన వాళ్ళకి అబ్బా ఎంత పెద్ద డ్రామా జరుగుతుంది ఇక్కడ, అసలు గొడ్డలంటే ఈ పార్టీకి ఏమీ తెలియదు, విడదల రజనీకి అసలే తెలియదు అన్నట్టుగా ఉంది పరిస్థితి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గొడ్డలి పార్టీని ఎందుకంటారు? చంద్రబాబు నాయుడు చేతిలో కత్తి పెట్టి నారాసుర రక్త చరిత్ర అని వాళ్ళ పత్రికల నిండా వాళ్ళ పోస్టింగుల నిండా విపరీతంగా ప్రచారం చేసి ఆ రోజున వివేకానంద రెడ్డి హత్య కేసుని పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారు. చంద్రబాబు నాయుడే అసలు కత్తి ఎత్తుకొని వెళ్ళి వివేకానంద రెడ్డిని నరికినట్టుగా వాళ్ళ ఒక ప్రయత్నం చూపించే ప్రయత్నం చేశారు. కానీ తర్వాత సిబిఐ ఏం చేసింది? ఇందులో అవినాష్ రెడ్డి కానీ దస్తగిరి కానీ మిగతా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి గురించి నిగ్గు తేల్చింది. అసలు వివేకానంద రెడ్డి మరణం ప్రపంచానికి తెలియటం కంటే ముందు జగన్మోహన్ రెడ్డికి కూడా తెలుసు అనే సంగతి కూడా చెప్పారు. ఆ వివేకానంద రెడ్డి ఆ గొడ్డల ద్వారా చనిపోయాడు కాబట్టి అందుకని ఆ గొడ్డలి వాళ్ళని వాళ్ళే చంపుకొని తెల్లారి వెళ్ళి వాళ్ళు అక్కడ నుంచొని శవం దగ్గర కూడా ఒక పెద్ద డ్రామా కడతారు. మొన్ననే కదా జరిగింది ఒకటి పెద్ద దస్తగిరి హత్య. రేత్రికి రేత్రి వేసేయటం, తెల్లారి ఏమీ తెలియని అమాయకుల్లాగా ఆ శవం దగ్గర నుంచొని అయ్యయ్యో ఎలా జరిగింది ఇది అని అక్కడ డ్రామాలు కట్టడం, పోలీసులు దాన్ని నెగ్గు తేలుస్తుంటే పారిపోయి దాక్కోవటం. అందుకంటారు మరి గొడ్డల పార్టీ అని. చంద్రబాబు నాయుడు చేతిలో కత్తేసిన రోజు జగన్మోహన్ రెడ్డి చేతిలో గొడ్డలేయటానికి ఏమొచ్చింది? అలాంటివే జరుగుతూ ఉంటాయి. ఇక మొన్నటికి మొన్న కూడా పూడి శ్రీహరి కూడా నారాసుర రక్త చరిత్రని మళ్ళీ ఆయన చేతిలో కత్తి పెట్టి మళ్ళీ అరెస్టు దాకా వచ్చాడు. అది సరే, ఇప్పుడు విడదల రజని చెప్పిన ఈ లిస్ట్ అంతా ఏదైతే ఉందో, ఈ వాహన మిత్రో లేకపోతే అమ్మఒడో ఇవన్నీ ఇస్తే బాగా అవమానకరంగా 11 సీట్లకు మిమ్మల్ని ప్రజలు ఎందుకు పరిమితం చేశారు? ఆ పని ఎందుకు జరిగింది? ఇవన్నీ ఇచ్చినందుకు మిమ్మల్ని గొడ్డలి పార్టీ అని అంటారా అని అడిగేదానికి, ఇవన్నీ ఇచ్చినా కూడా మమ్మల్ని ఎందుకు ఓడించారని ప్రజలు ఎందుకు అడగలేకపోతున్నారు మీరు? ఎందుకంటే అదంతా పెద్ద గోల్మాలు కాబట్టి. మీరు చేసిన అరాచకాలు, దాష్టీకాలు, మీరు అక్రమ సంపాదనలు ఇవన్నీ చూసి ఆంధ్ర ప్రజలు ఓటర్లు తట్టుకోలేకపోయి మిమ్మల్ని 11 సీట్లకు పరిమితం చేశారు. అయినా కూడా మళ్ళీ అదే పందాలో గతంలో 2014-19 మధ్యలో ఏదైతే మీరు సోషల్ మీడియాలో విశృంఖలమైన పోస్టులతోటి టీడీపీ పార్టీని, చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని, లోకేష్ని విమర్శించారో అవన్నీ మళ్ళీ ఇప్పుడు చేస్తూ ఉంటే మళ్ళీ మరి తిరిగి ఏదో ఒకటి అంటారు కదా వాళ్ళు. అందుకని గొడ్డల పార్టీ అని పేరు పెట్టారు. అయినా వీళ్ళకి ఆ గొడ్డలు బాగా అచ్చొచ్చినట్టుగా కనపడుతుంది. ఎక్కడ పట్టినా అదే చర్చ నడుస్తుంది. ఇక విడదల రజని అరాచకాలకైతే అద్దు పొద్దు లేకుండా పోయింది. ఏ అవినాష్ రెడ్డి అయితే ఆ గొడ్డలి తోటి వివేకానంద రెడ్డి మరణించాడో ఆ అవినాష్ రెడ్డి తోటి ఇవిడ చిలకలూరుపేట కాన్స్టిట్యున్సీలో ఉన్న ఎడవల్లి గ్రామంలో గ్రానైట్ పడితే ఆ అసైన్డ్ భూముల్ని వాళ్ళ దగ్గర నుంచి తిరిగి రైతుల దగ్గర నుంచి లాక్కొని రైతుల్ని అరెస్ట్ చేసి వాళ్ళ ట్రాక్టర్లు జప్తు చేసి కోర్టు దాకా వెళ్ళి ఆ రైతులు నీకు అవినాష్ రెడ్డికి నోటీసులు ఇప్పించేదాకా వచ్చింది. ఇక పేదలకి సెంటు పట్టాలు ఇస్తామని పేరు చెప్పి ల్యాండ్ యాక్వైర్ చేసే దాంట్లో 30 లక్షలు 40 లక్షల రూపాయలు తీసుకొని రైతుల మొహాన 10 లక్షలు పాడేసి మిగతా మీరే మింగేస్తే మీకు ఆ పేరు వస్తుంది. ఇంకా ఎడ్లపాడు స్టోన్ క్రషర్ దగ్గర 2 కోట్ల రూపాయలు డిమాండ్ చేసి ఆయన్ని నానా ముప్పతెప్పలు పెడితే ఏం తర్వాత ఆ కేసు మీ మీద దాకా వచ్చింది. ఇప్పటికీ మీరు అరెస్ట్ కాకుండా ఉన్నారనంటే ఇంకా చంద్రబాబు నాయుడు దయో లోకేష్ దయో అని అనుకోవాలి. ఆర్కే రోజా కానీ లేకపోతే విడదల రజనీ కానీ, పేర్ని నాని భార్య పేర్ని జయసుధ కానీ ఆడవాళ్ల కోటాలో వీళ్ళని తప్పించేసుకున్నారు. చంద్రబాబు నాయుడు ఆడవాళ్ళని పిల్లల్ని ఏం చేయొద్దు అన్నాడని పేర్ని నాని చెప్పిన కోటాలో మీరు తప్పించుకున్నారు. కానీ ఈరోజు ఏమై కూర్చుంది? మళ్ళీ ప్రెస్ మీట్లు పెట్టి ఎందుకంటారండి గొడ్డలి పార్టీ అని అక్కడ దాకా వచ్చింది.
ఇక 2,500 కోట్ల రూపాయలు కేవలం కిటికీ అద్దాలకి అమరావతిలో ప్రకటించారు. దాన్ని ఆ అమౌంట్ కూడా శాంక్షన్ చేశారు. కిటికీ అద్దాలకి 2,500 కోట్ల అని వేరేది అసెంబ్లీకి కిటికీలు పెట్టడానికి ఆ అద్దాల కోసం 2,500 కోట్లు ప్రకటించారనే పచ్చి అబద్ధాలు చెబుతున్నారు. ఆడ ఉన్న బిల్డింగ్లు అంతటికీ కలిపి ఐకానిక్ బిల్డింగ్స్ కడుతున్నారు కాబట్టి ఎలివేషన్ కోసము, అందులో ఎల్ఈడి ప్యానల్స్ కోసము, ఫోటో ప్యానల్స్ కోసము, వీటన్నిటి కోసం ఆ 2,500 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. కానీ అసెంబ్లీకి అద్దాలు పెట్టడానికి 2,500 కోట్ల రూపాయలని అబద్ధాలు ఆడుతూ ఉన్నారు. ఇక మెడికల్ కాలేజీలు ఆ సొమ్ముతో కట్టొచ్చు కదా అంటే అవి అమరావతి కోసం కేటాయించిన సొమ్ము. కానీ మెడికల్ కాలేజీలకి దేశవ్యాప్తంగా పీపీపీ విధానం తీసుకుని రండి అని కేంద్ర ప్రభుత్వమే దాన్ని సూచించటం జరిగింది. ఆ పీపీపీల్లో ఈ మెడికల్ కాలేజీలు మొత్తం పూర్తి చేయడానికి, దాని మెయింటెనెన్స్కి ప్రభుత్వ ఆధీనంలోనే అవి నడవటానికి ఒక మోడల్ తయారు చేస్తున్నారు. ఆ మోడల్ని విమర్శించటం, ముందు గూగుల్ డేటా సెంటర్ తెచ్చారు అనగానే ఆ గూగుల్ డేటా సెంటర్ ఓ పెద్ద గోడౌను, అందులో 500 మించి ఉద్యోగాలు రావు, వాచ్మెన్ ఉద్యోగాలు తప్ప ఉండవంటే, మరి లండన్ నుంచి వచ్చిన జగన్మోహన్ రెడ్డి అది తెచ్చింది నేనే, క్రెడిట్ చోరీ చేశాడు చంద్రబాబు నాయుడు అని చెప్పగానే అందరు నాలె గరుచుకోవటం అయిపోయింది. కేవలం అమరావతిని విమర్శించటం కోసం, అమరావతిని ఒప్పుకోలేక మావిగన్ అనే మరొక కొత్త రాజధాని తీసుకొచ్చాడు. 3 రాజధానులు ఏటో సంకనాగిపోయినాయి. అయినా కూడా మీరు ఆ జగన్మోహన్ రెడ్డిని వెన్నంటే తిరుగుతూ ఆయనకే జై జై అని అనుకుంటా ఇప్పుడు మళ్ళీ గొడ్డల పార్టీ అని ఎందుకు అంటారు అని అంటే, నిజంగా ఆయనకేం చేస్తారు? పెద్ద దస్తగిరి హత్య తర్వాత గానో లేకపోతే వివేకానంద రెడ్డి హత్యతో కానీ టీడీపీకి ఏం సంబంధం లేని వాళ్ళందరినీ తీసుకొచ్చి అందులో ఇరికించే ప్రయత్నం చేసి మాట్లాడుతూ ఉన్నారు. అందుకని అనాల్సి వస్తుంది. గొడ్డల పార్టీ అని వైసీపీకి వీళ్ళు టీడీపీ చాలా లేటుగా పేరు పెట్టింది. ఇది గతంలోనే 5 సంవత్సరాల కిందటే మీరు అధికారంలో ఉన్న సమయంలోనే పెట్టాల్సింది ఈ పేరు మీకు. మీరు కూడా అలాగనే విమర్శిస్తున్నారు కదా చంద్రబాబు నాయుడిని, లోకేష్ చిరుతిళ్ళ కోసం కోట్లు ఖర్చు పెట్టాడని పచ్చి అబద్ధాలు ఇవన్నీ ప్రచారం చేశారు. లేని పింకు డైమండ్ చంద్రబాబు నాయుడు దొబ్బుకొని వచ్చి దాన్ని ఆయన బెడ్రూమ్లో బెడ్ కింద పెట్టుకున్నాడు, పొయ్యి వెతకండి దొరుకుతుందని మీ పార్టీ నాయకుడు మాట్లాడలేదా? ఆ రోజున మీకు నోరేం పెగలలేదు. మీరు చేసిన సంక్షేమం అంతా కూడా ప్రజలకి ఎంతవరకు చేరింది అనేది మీకే తెలియదు. కానీ మీరు చేసిన అరాచకం కానీ మీ అక్రమ సంపాదన కానీ ప్రజల నోళ్లలో విపరీతంగా నానబట్టే మీకు 11 సీట్లు వచ్చాయి. ఆ 11 సీట్లను ఒప్పుకోలేని స్టేటస్లో మీకు ఒకళ్ళు వచ్చి గొడ్డల పార్టీ అని పేరు పెడితే మీకు ఈ రోజున కంటకింపుగాను అసలు ఎందుకు పెడతారని కళ్ళ నీళ్లు వస్తున్నాయి. మరి ఆ రోజున పిల్లి కోటిని ఏలదీసి కొట్టినప్పుడు ఏమైపోయింది బాధ అంతా? ఎంత చేసుకున్న వాళ్ళకి అంతే జరుగుతుంది, అదే తిరిగి వస్తుంది అనే సూత్రం ఒకటి ఉంది కదా, అది ఖచ్చితంగా వర్తిస్తుంది. ఇదే ఈరోజు కుండబద్దలు.